ఇలా స్కూల్ ఉందా ఇలా టీ స్కూల్ పోద్దు. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా. స్కూల్కి అయితే పోద్ది ఇలా ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఇవాళ నేను మంచిగా చదువుకోవాలి, ఇలా మంచి ఎగ్జామ్లో మంచి రిజల్ట్ తెచ్చి ఒక జాబ్ తెచ్చుకోవాలి. మా అమ్మ నాన్న నేనే పోషించాలి. మోటార్ బంద్ చేశారు. అరే బడి పంపారా? బడి తర్వాత పోదాం కానీ మా పని చెప్పింది అది చేసేద్దా బ్యాగ్ రా. ఆ బ్యాగ్ పడితే తర్వాత ముచ్చట కానీ నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఫ్రెండ్స్ గారు ఇక్కడ ఏం చేస్తానరా? ఎవర్రా సార్థం చెప్తారు రాహులే. అరే అరే ప్లీజ్ రా, సార్థం చెప్పకరా, దండం పెడతారా ప్లీజ్ రా. ఇలా ఒక్కరోజు పని చేసిండ్రా ప్లీజ్ రా, దండం పెడతారా, సార్థం చెప్పకర్రా, నేను ఏడున్నాను ప్లీజ్ రా. అయితే చెప్పండి రా, నేను నీతో వస్తా, నేను చెప్తానా రా. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? చదువుకునే వాళ్ళు అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ అనుకుంటున్నావురా? అమ్మాయి పడ్డా మరి, అమ్మాయి పడ్డా మామూలు అయితే కానీ బడికి పోరా, చదువుకుంటే ఒక ముక్కైనా వస్తుంది. బడికా బడి పోయి పీకినావు అంతే. ఇక బడి డైలాగులు ఎత్తారా బొత్తు వాళ్ళు అయినా బడి పోయి ఇక్కడికి వచ్చి అప్పుడే కూకో బడికి, అప్పుడే కూకో బడికి ఏం పోతాం కానీ ఏమవుతుందిరా బడికి పోతే? చదువు చదువు వస్తుందా? అరే బడికి పంపారా, లేట్ అవుతుంది. బడికి పోదానికి వచ్చి కూకున్నాం మనం ఈడ కాదా? ఏంద్రు బడికి పోదామంటాడు చికాకురయ్యా వీడు, మళ్ళీ పుసుక్కున పోయింది అనుకో దొరికిపిస్తాడు మనని. అవునరా చెప్తారా, వీడు రోజు స్కూల్కి పోయి మనం ఇంటికన్నా ఉంటామని స్కూల్ ఇరికిస్తాడు మనల్ని. వీని కూడా పోకుండా చేయాలి ఎట్ చేసి. హెడ్ మాస్టర్ రోజు మా డాడీకి ఫోన్ చేసి ఇట్లా మా గురించి చెప్తాడు, వీని కూడా ఫోన్ చేయకుండా చేయాలి ఇలా ఎట్ చేసి. ఓకేనా? చేద్దాం. సరే అక్క కథ గుద్దలన్నమాట వీడి కాబట్టి బడి పోవాలరా మనం రోజు చేసి బడి పోకుండా చేయాలి. మంచిగా చెప్తా, నేను చెప్పే వరకు మంచిగాను మాట్లాడిన చెవులు అట్నే చెవుల పంట అట్నే దిగుతారు. మంచి చదువుకుందామని చెప్తాం. మన స్కూల్కి పోతే చదువు వస్తుంది, చదువు వస్తే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే మనం టైర్డ్ అవుతాం, టైర్డ్ అయితే హాస్పిటల్కి పోతాం, హాస్పిటల్కి పోతే మనం అటు నుంచి అటు పైకి పోతాం. ఈ చదువులకి వస్తున్నా చప్పుడే గుల్లబారి తిరిగేదా. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. గుల్లబారి తిరిగేదానికి బుక్కలు తిని మన నాన్నని అడిగి లోకల్ ఆట కొనుక్కొని తిరుగుతూనే ఉండాలి మా అబ్బాయికి. ఇక్కడికి లోకల్ అంటే ఎంత మంచిగా ఉంటుంది. చప్పుడేక మనం ఆటోలు కొనుక్కొని తిరుగుదాం. నువ్వు బడికి అని పెట్టక తలకైనా వస్తాను ఇప్పటికే. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడు. తలకైనా వస్తాను ఇప్పటికే. అన్న బడికి పోదన్న, మంచి చదువుతాన్న, జాబ్ వస్తుందన్న. చల్ నోరు మీరా, నువ్వు ఇంకోసారి బడి అంటే చెవులు బాధ ఇంత. ఆల్రెడీ ఒక 2 ఆటోలు ఉన్నాయి, ఇంకో ఆటో కొనుక్కుంటే నీకు కూడా ఒకటి అవుతుంది. మా అబ్బాయి పోయి లోకల్ తిరిగితే ఎంత కిక్ ఉంటుందిరా. అదే మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు స్కూల్ దగ్గర బేస్ బెంచి అమ్మాయిని ఎక్కితే ఇంకెంత కిక్ ఉంటుంది. అదే నువ్వు ఒకసారి లోకల్ అను, ఆ కిక్కే వేరు అసలు. అది అట్లుంటుంది ఆటోతో. అబ్బా నా చదువు దాకా ఇటే పోతాను. నేను చదువుకోవాలి. ఏదైతే మీతో అంత పారా. సరే తరలే. ఇలాంటి ఉన్నంత వరకు మాకు జోకా లేదు. మా ఆటో స్టాండ్ ఎక్కడికో ఎదుగుతుంది. ఇట్లా అన్నావు మంచిగా ఉన్నది నువ్వు. అరే నాకు ఘోరం ఆకలి అవుతాను. అరే తీసుకురాలేదు. సరే ఇంటికి పంపారు ఇక.
ఇంటికి పోతే మా అయ్య సావ తెంగుతాడు నన్ను, షోలో తీసి తెంగుతాడు. అరే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది చేద్దాం పారే పంపా. ఏ ప్లాన్? అరే చెప్పులు ఇప్పకరా డైరెక్ట్రా, చెట్టినే ఉంది నాది, ఇదే నా ప్లాన్. ఎందుకు పారే ఇదే చెప్పులు ఇప్పకరా, అదే అంత మనదే రా. ఎక్కురా, నేను ఎక్కను, నువ్వు ఏ నువ్వు ఎక్కురా. అది చెట్టు ఎక్కిపోరా, నాకు ఎక్కరాదురా. అదే ఏం కాదు ఎక్కరా, నాకు ఎక్కడ. అందుకే మాతో తిరగమంటారు, మాతో తిరుగుతూ ఈ పని చెట్టు ఎక్కిన జాంకాయలు కింద వేసిన మాతో తిరగాలి, మాతో తిరుగుతూనే ఎదుగుతావు. అందుకనే మేము చెప్పేది అక్కడ నీకోసమే కదరా మా తపన అంతా. ఎక్కిపోయి ఇప్పుడు నువ్వు అవుతుంది కానీ. అరే నిన్ను చెట్టు ఎక్కినా మాకు చూసినా కదా మన రేంజ్ మనం తలుచుకుంటే అట్లుంటది. అవునరా అయ్యా, నిలబడి అట్లా ఎక్కిస్తాను మనం. అరే ఈ కొమ్మకురా, రాబోదురా అక్కడ పైన పైన రే పిచ్చి తయారైన ఇటు సైడ్ ఉన్నా చూడు. అగో నీ పైన అది కాదా, అగోదు అగోరా చెత్త కొడుకు ఇక్కడ కూడా గాడి దారి అగోదురా. వాడు బక్కగా ఎట్లా వాడిని ఇరికిద్దాం మేము. అది మమ్మీ ఇట్లా బాగా పోయినానికి వచ్చినారా అన్ని దాని చెట్టు అంతా ఎక్కి తింటారు. వాడమ్మా మొత్తం ఆడేనా రారా నీ పెళ్లి చేస్తా. పుణ్యానికి వచ్చిందా రా, పుణ్యానికి వచ్చిందా జాంకాలం తింటారు. ఏం వచ్చినాయి రా, పుణ్యానికి వచ్చినా జాంకాలం తింటారు. రోజు జాంకాలని బీక్క తింటారు. ఎందుకు రైట్ల దిగబడి బాధారికి వస్తారు. ఊరంతా లేదారా పోరి ఊళ్ళకు మొత్తం రోజు తినేది మనం ఇలా ఒక్కడే వాణిపోయింది అట్లుంటే మాట. ఎన్ని పనులు చేసినావు, ఒక్కదాన్ని దొరికినావా? ఒక్కసారి దొరకలేదు. అట్లుంటే మా మట్టికి మట్టి అంటకుండా చేపిస్తాం మొత్తం పని. రేపు మన బాధ ఎందుకు చూద్దాం రా. ఇప్పుడు ఏమైందిరా ఇప్పుడే ఇట్లుండేటరా, ఇట్లా రాజు మాత్రం ఇంకా ముందున్నది మన రేంజ్. ఆటో ఎక్కుదాం ఫస్ట్ పోయి మనం చూసుకుందాంపా. దీనికి ఎట్లయితే ఎట్లా కదా కామయ్య ఆటో ఎక్కితే అంటారు ఉండట్లే మరి. నీ వెంకనే ఉంటాం మేము, ఇప్పుడు కొడతంటే కాలేదు మేము. దారా చూసుకుంటాం కొడతాను అనుకున్నారు. ఇప్పుడు పోలే అరియాలా ఇంకెంతమంది నాయన చెప్తారా మీ ఇద్దరు కలిసి? ఇంత గలీజ్ ఉన్నది కదా, రేపు స్కూల్ కన్నా రాదురా. అందరూ వచ్చేటో నాగేం చేస్తారు అంతా కూరగాయలు రారా మనం పోదాం తమ్మి. రేపు స్కూల్కి రారా, మీ ఇద్దరు రారు. రేపు సార్ దగ్గర తీసుకుపోయి. అరే రేపు నుంచి మనం కూడా స్కూల్కి పోదాం రా మారదాం రా. మనం కూడా మంచి లెక్క అయిదాం పారా. ఇప్పటికి ఎంతమంది నామని చేసినాం, ఇప్పటి నుంచి అన్న మంచిగా అందరినీ మంచిగా చేసుకుంటున్నాం పారా. నేను అప్పుడే చెప్పిన కదా పోదామని. ఎందుకు మీరు నన్ను ఎట్లా చేసారు, దెబ్బలు ఎట్లా పడ్డాయి తెలుసారా? నీ మాట వినలేదురా. పారా ఇప్పటి నుంచి అందరు మంచిగా ఇబ్బంది పడి పంపారు. దేశాన్ని బాగా చేద్దాం పారా.